వెల్కమ్ టు మోక్షవర్స్. ఇప్పుడు మనం బాహుబలి ద ఎపిక్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. నేను బాహుబలి ద ఎపిక్ అక్టోబర్ 31 రిలీజ్ అయింది. నేను నిన్న వెళ్ళాను నవంబర్ 1. అది కూడా 10:15 షోకి మల్టీప్లెక్స్లో. కానీ అది మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్ కూడా అర్థం కాలేదు. ఫుల్ అరుపులు. అసలు మూవీ ఎలా ఉందని మాట్లాడుకుందాం అనుకుంటే అబ్సల్యూట్లీ అస్సలు ఎపిక్ అని పేరులోనే మీకు అర్థమైపోతుంది. సినిమా అంటే కొన్ని కట్ చేశారు, అంటే పెద్ద సినిమా కాబట్టి కట్ చేయక తప్పదు. 3 hours 43 minutes వరకు తీసుకొచ్చారు. 5 hours 27 minutes నుంచి మనం ఇంటర్వెల్ సీన్ దగ్గరకు వచ్చేస్తే అసలు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని అది మనకి పార్ట్ 1లో క్లైమాక్స్లో ముగిసిద్ది. కానీ ఇక్కడ ఇంటర్వెల్లే. దాని తర్వాత ఇంటర్వెల్లో మనకి బాహుబలి ద ఎటర్నల్ వార్ యానిమేషన్ ట్రేజర్ వేసాడు. అసలు మామూలుగా లేదు, అసలు అద్దిరిపోయింది. అసలు బాహుబలి చనిపోయాక దేవతలతో బాహుబలి యుద్ధం చేస్తాడు. మామూలుగా లేదు. చూద్దాం, 2027లో వస్తుందంట. దాని తర్వాత పార్ట్ 2 అదే మనకి సెకండ్ హాఫ్ అనమాట. పార్ట్ 2లో ప్రభాస్ ఉంటాడు. అసలు మామూలుగా లేదు. అసలు ఒక రేంజ్ వెళ్ళిపోతూనే ఉంది. అసలు ఎన్నిసార్లు టీవీలో వేసినా కూడా, ఒక 100 సార్లు వేసినా కూడా చూసుంటాం. కానీ థియేటర్లో ఫస్ట్ టైం చూసినంత. అందుకనే ప్రభాస్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని సందీప్ రెడ్డి వంగ అన్నాడు. అసలు కోర్ట్ సీన్లో నడుచుకుంటూ వస్తున్నాడు ప్రభాస్. చాలా అది ఐకానిక్ ఫ్రేమ్. దాని తర్వాత తలకే నడుకుతాడు, చూసారు. సినిమా వచ్చి 10 ఏళ్ళు అయినా కూడా ఇంకా ఎగపడుతున్నారు చూడడానికి. అసలు సెకండ్ షో అయ్యుండి నైట్ 10:15 అయ్యింది, హౌస్ఫుల్. అసలు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ, ముసలోళ్ళతో సహా అందరూ వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేశారు. నేనైతే చాలా ఎంజాయ్ చేసే సినిమాని. ఇంకా మీరు టికెట్స్ బుక్ చేయకపోతే వెంటనే లేట్ చేయకుండా బుక్ చేసేసుకోండి. So please subscribe to Mokshavarsh channel.